తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరైతే నీలం సాహ్ని ఒక రకమైన అందుకు సంసిద్ధంగా ఉండాలి అని చెప్పి ఒక రకమైన ప్రకటన జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన కథలకే అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వివరించేందుకు ప్రస్తుతం మనతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, కొద్ది రోజుల క్రితమే పేరుని నాని అన్నారు, అధికారం మాత్రమే కూటమి దగ్గర ఉంది, ప్రజలంతా జగన్ వెనుకున్నారు. మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతాయి పరిస్థితులు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతమైన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేది యువతల ప్రతిపక్ష పార్టీ, ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో కనీసం మంచినీటికి కాదు కదా, గత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే విధంగా గ్రామాలు అనేది ఎంతో పీడించబడ్డాయి. ఎక్కడ కూడాను ఎటువంటి అభివృద్ధికి కూడా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా మనకి ప్రతి ఒక్క సర్పంచ్ అకౌంట్లో 80% సర్పంచులు వాళ్ళే ఉన్నారు. అయినా సరే ఆ ప్రభుత్వం కనికారం లేకుండా వాళ్ళ సర్పంచుల మీదే కనికారం లేకుండా చేస్తే ప్రజల మీద ఆ ప్రభుత్వానికి ఏం కనికారం ఉంటుంది? ఈరోజు ఎలాగైతే కూటమి ప్రభుత్వం ప్రజలు ఎలాగైతే ఎన్నుకున్నారో దానికి ప్రజలు ఎంత నరకయాతన పడి కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఒక ఆశతో అభివృద్ధి చేస్తుందని ఒక ఆలోచనతో, ముందనేది గ్రామాలను అభివృద్ధి అవుతాయనే ఆలోచనతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చిన పట్టం కట్టారు. ఆ పట్టాన్ని నిజం చేసుకోవడానికి 100 రోజు పాలన అనేది నిరూపించుకుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. దానికి ప్రతిరూపంగా గ్రామాలు అనేది అభివృద్ధి ఖచ్చితంగా కావాలని అనుకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. గారు, క్లారిటీ ఇవ్వండి. దాదాపు 4 ఏళ్ళు అవుతున్నాయి కదా మీరు సర్పంచులుగా పదవి బాధ్యతలు చేపట్టి. గడిచిన 3 ఏళ్ళు ఎంత మేర నిధులు ఉంటాయి? ఈ 10 నెలల్లో ఎంత వచ్చి ఉంటాయి? గత కాలంలో నిధులు అనేది పూర్తిగా మా అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేసినా సరే దొంగిలించబడ్డాయి. మాకు ఎటువంటి నిధులు కూడా లేవు. అది వాళ్ళ సర్పంచులే అడిగినా మీకు చెప్తారు. మేమనే కాదు, వాళ్ళనే కాదు, గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి అనేది ఈ 100 రోజుల పాలనలో 5 సంవత్సరాలు మేము ఎంతైతే ఖర్చు పెట్టామో మా ఇతరత్ర నిధులు అనేది, మా సొంత నిధులు అనేది ఈ 100 రోజుల్లోనే అంత నిధులు వచ్చి గ్రామాలు అనేది మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అనేది మరి 100 రోజుల పాలనకి గ్రామాలు అనేది ఎంత అభివృద్ధి జరిగితే మరి 4 సంవత్సరాలు అనేది ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరు ఒక్కసారి ప్రజలు అనేది ఊహిస్తారు. కాబట్టి ఆ ప్రజలు ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో స్థానిక సంస్థల్లో వాళ్ళకే పట్టం కడతారు. గత ప్రభుత్వం చేసిన పనికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ఒక పెద్దపీఠం వేశారు. ఏవైతే ఉన్నాయో గ్రామ సభలు ఒకేసారి, అది ఎవరు ఊహించరనే విధానం అన్నమాట. ఎందుకనంటే గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి దేశ చరిత్రలో మన గత ప్రభుత్వం స్థానిక సంస్థలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలాంటి విధానం అనేది ఎప్పుడు కూడా ఊహించరానిది కూడా ఈ గ్రామ సభలు జరిగి అభివృద్ధి ఏవైతే గ్రామ సభలు ఎలాగైతే పెట్టారో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్లు వేయడం కానీ, గ్రామాల్లో మంచినీటి సదుపాయాలను కానీ, ఇతరత్ర ఏ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజుల్లో ఎలాగైతే వీధి దీపాలు పల్లికి వెలుగు చేసినట్టుగా వీధి దీపాలు అనేది మేము ఆయన పాదయాత్రలో కూడా మేము వెళ్ళి ఆయనకి మేము విన్నపించుకున్నాం. రేపు పల్లెలకు వెలుగు కావాలంటే వీధి దీపాలని ఖచ్చితంగా గ్రామాలకు వచ్చిన ఈ నిధులతో మనం చేయలేము, అది ప్రభుత్వం చేయాలని ఆయన నినాదంతో గత ప్రభుత్వ కాలంలోనే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పల్లికి వెలుగు తెచ్చినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని గ్రామాలు అనేది రహదారులు కానీ, కాలువలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేయడానికి కృతజ్ఞతలు తెచ్చుకొని ఈరోజు మొన్నే చూసాం. ఎక్కడ అడవుల్లోనే ఆయన అంత అభివృద్ధి చేస్తే ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం ఆయనకి సునాయాసంగా చేయగలరు. కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి మన కూటమి ప్రభుత్వానికి గ్రామాల మీద మంచి పట్టు ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు హయాంలో
ఈ గ్రామాలు అనేది ఖచ్చితంగా అభివృద్ధి అవుతాయి. స్టార్టింగ్ లో మీరు అన్నారు 80% గతంలో వైసీపీ తాలూకు మద్దతుదారులు సర్పంచులుగా ఉండేవారని చెప్పి, అంతమంది ఉన్న మొన్న కూటమి దీంట్లో హవా అయిపోయింది, క్లీన్ స్వీప్ అయిపోయింది. ఆ 80% మొన్నటి ఎన్నికల్లో ఎవరి వైపు ఓటేసి ఉంటారు మీరు జోస్యం చెప్తే? మరి అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మరి ప్రజలు అది మనకు ప్రత్యక్షంగా ఏ నియోజకవర్గంలో చూసినా సరే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారా 80% అనేది. ఎందుకంటే ఎందులో ఉన్నారు సార్ ఈ పార్టీలకు వచ్చేస్తున్నారా, ఎటువైపు ఉన్నారు? మీరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు, మొత్తం రెడీగా ఉన్నారు రావడానికి. ఎందుకు రెడీగా ఉన్నారంటే వాళ్ళు పార్టీ రహితంగా ఉండే సర్పంచులు, గ్రామాలను అభివృద్ధి చేయడానికి వచ్చే సర్పంచులు, 3,000 రూపాయలకి పనిచేస్తాం కాదు గౌరవానికి వచ్చిన సర్పంచులు. ఎందుకంటే గ్రామ ప్రజలు వాళ్ళ మీద ఉండే నమ్మకం బట్టి అయ్యే సర్పంచులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చేయడంతో అటు కంపల్సరీ ఉంటారు. ఆ అభివృద్ధి వైపు సర్పంచ్లు అందరూ వచ్చేస్తారు. ఆల్రెడీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రేపొద్దున్న నీలం సాహ్ని గారు అన్నట్టు దగ్గరలో ఎలక్షన్లు జరిగితే రిజల్ట్లు ఏ విధంగా ఉంటాయి స్థానిక సంస్థలకు సంబంధించి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఎవరైతే మద్దతుగా ఉంటారో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమానికి, లోకేష్ గారు ముందు చూపుకి, నరేంద్ర మోడీ గారు ఆశయాలతో నడుస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అనకుండా ప్రజలతో కలిపి, సర్పంచులే కాదు ప్రజలతో కలిపి అందరూ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా మద్దతు పలికి, ఎలాగైతే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిందో గ్రామాల్లో సర్పంచులు కూడా ఏకతాటిగా ఇదే నినాదంతో మళ్ళీ చూడండి మీరు వచ్చి మాకు ఆ ప్రభుత్వాన్ని ఎలాగైతే ఏర్పాటు చేశారో గ్రామ స్థాయిలో మంచి సర్పంచులు ఏర్పాటు చేసి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు ముందు చూపి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కడతారని మీకు సభాముఖంగా చిన్న తుఫాన్ ఒకటి చూసాం మొన్న ఎలక్షన్ లో. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? తుఫాను చూశారంటే మరి దానికి మించింది ఇంకొక పదం ఉందంటే మరి అది భూకంపం అవ్వచ్చు, లేకపోతే మరి విషప్రయోగం అవ్వచ్చు. దాంట్లో కొట్టుకుపోక కంపల్సరీ తప్పదు. ఎందుకనంటే అంత భారీ ఎత్తున అనేది ప్రజలనేది నమ్మకంతో ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ఇంకొక దానితో కాదు, అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, నరేంద్ర మోడీ గారి ఆలోచనతో మనకిచ్చే కార్యక్రమాలతో, నారా లోకేష్ గారు యొక్క వెలుగులతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లెలు పట్టం కట్టి దేశానికి పట్టుకొమ్మలుగా పల్లెలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అనేది బాగుపడుతుందనే ఆలోచనతో గ్రామాలను ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కంపల్సరీ 100% కూడా పట్టం కడతారని మీకు తెలియజేస్తున్నాం. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు పెనుంటి బానోజు నాయుడు గారు స్పష్టం చేసేశారు. జగన్ కి జలక్ ఇచ్చేందుకు వైసీపీ సర్పంచ్లంతా ఎప్పుడూ సిద్ధమైపోయారని, మొన్నటి ఎన్నికల్లోనే వాళ్ళ అభివృద్ధికి ఓటేశారని, మరికొద్ది రోజుల్లోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనం అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు బానోజు నాయుడు స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు జరిగితే అన్ని క్లీన్ స్వీప్స్ కావడం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.